వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. తలపతి విజయ్ ఎన్నో తెలుగు సినిమాల్ని తమిళంలో రీమేక్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా భారీ వసూళ్లు సాధించాయి. తుపాకీ చిత్రం, మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, లియో వంటి చిత్రాలు విజయ్కి తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ని తెచ్చిపెట్టాయి. 1990 చివరిలో మరియు 2000 సంవత్సరం ప్రారంభంలో విజయ్ నటించిన లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెలుగు నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చేశారు. తర్వాత కాలంలో విజయ్ మా సినిమాలను కూడా తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. విజయ్ నటించిన 6 తమిళ చిత్రాలను తెలుగు మరియు హిందీలో రీమేక్ చేసి అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. మొదటి చిత్రం పూవే వనక్కాగా 1996 ఫిబ్రవరి 15 రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో జగత్ బాబు హీరోగా, రాశి హీరోయిన్గా 1997 సంవత్సరం ఫిబ్రవరి 14న శుభాకాంక్షలు అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం తెలుగులో ఎంత అద్భుతమైన ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక రెండవ చిత్రం లవ్ టుడే. 1997లో విజయ్ నటించిన లవ్ టుడే చిత్రాన్ని తెలుగులో సుస్వాగతం పేరులో పవన్ కళ్యాణ్ గారి హీరోగా 1998 జనవరి 1వ తారీఖున విడుదల చేశారు. సుస్వాగతం చిత్రం తెలుగులో ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో. ఇక మూడవ చిత్రం తొల్లదా మనమన్ తొల్లం. విజయ్ నటించిన ఈ చిత్రం 1999 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా సిమ్రాన్ నటించింది. ఈ చిత్రమే తెలుగులో నాగార్జున గారు రీమేక్ చేశారు. ఆ సినిమానే నువ్వొస్తావని. 2000 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున విడుదలైన ఈ నువ్వొస్తావని చిత్రం నాగార్జున గారి కెరీర్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందించింది ఈ నువ్వొస్తావని చిత్రం. ఇక నాలుగవ చిత్రం తిరుపాచి. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ తిరుపాచి చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ గారి హీరోగా అన్నవరంగా రీమేక్ చేశారు. ఈ చిత్రం 2006 డిసెంబర్ 29న విడుదలైంది. ఐదవ చిత్రం కత్తి. 2014లో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఈ కత్తి చిత్రం తమిళంలో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. 149 సినిమాలు చేసిన చిరంజీవి గారు 150వ సినిమాగా ఏ సినిమా చేయాలి అని చాలా కాలం నిరీక్షించిన తర్వాత విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని తెలుగులో ఖైదీ నెంబర్ 150గా విడుదల చేశారు. ఈ చిత్రం చిరంజీవి గారి కంబ్యాక్ చిత్రంగా నిలవడమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది. ఇలా తెలుగులో ఈ 5 సినిమాల్ని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ ఘన విజయాన్ని సాధించారు తెలుగు హీరోలు. మరి విజయ్ నటించిన తమిళ చిత్రం ఒకటి ఏకంగా హిందీలో కూడా రీమేక్ చేశారు. ఆ చిత్రం మరేదో కాదు, 2012లో విడుదలైన తుపాకీ చిత్రం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ చిత్రాన్ని అక్షయ్ కుమార్ గారి హీరోగా హాలిడేగా రీమేక్ చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా ఘన విజయాన్ని సాధించింది. ఈ విధంగా విజయ్ నటించిన 6 సినిమాలు తెలుగులో పాటు హిందీలో కూడా రీమేక్ చేయబడి బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఆసక్తికర విషయం ఏంటంటే విజయ్ నటించిన ఖుషీ సినిమాను పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు అనుకుంటారు, కానీ అది ద్విభాషా చిత్రం. తెలుగులో పవన్ కళ్యాణ్ గారిని, తమిళంలో విజయ్ గారిని హీరోగా పెట్టి ఎస్జే సూర్య గారు ఏకకాలంలో ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ తమిళ సినిమా మొదట రిలీజ్ అయింది. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా విడుదలైంది. ఈ ఖుషీ సినిమా తెలుగులో ఎంత ఘన విజయం సాధించిందంటే తమిళం కన్నా డబుల్ ప్రాఫిట్ని అందించింది పవన్ కళ్యాణ్ గారి ఖుషీ చిత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.